గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు మాడుగుల శివప్రసాద్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, ప్రతి ఒక్కరికి కావాల్సింది డబ్బు. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఆ డబ్బు అనేది కావలసినంత వస్తుంది అని చెప్పి నమ్ముతూ ఉంటాము. అది వాస్తవం కూడా. నిజంగా అమ్మవారి అనుగ్రహం ఉండాలి అని అంటే ఏదైనా విధానం ఉందా? వివరించండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ప్రతి వాళ్లకు డబ్బు అవసరమే తల్లి. డబ్బు అవసరం లేనిది ఎవరికి? అనేక రకాలుగా డబ్బు రావాలి అనేటువంటి దానికి ఏదో లక్ష్మీ దీపమని, ఇంకొక దీపమని, అవును, ఉప్పు దీపమని అనేక రకాలుగా మహనీయులు, మహాత్ములు, పుణ్యాత్ములు, బ్రాహ్మణోత్తములు, పండితులు అనేక రకాలుగా అనేక విధాలుగా చెప్పేటువంటివి చాలామంది చెప్తూ ఉన్నారు. అవి పాటించి వచ్చిన వాళ్లకు వస్తూనే ఉన్నది. శ్రద్ధగా పాటించుకునేటువంటి వాళ్లకు నేను చెప్పేది ఏమిటంటే అమ్మా, ప్రతి వాళ్లకు డబ్బు అవసరము. డబ్బు రావాలి. ఎప్పుడు? ఈ శ్రావణ మాసం. శ్రావణ మాసమే అని ఎందుకు అనుకుంటామంటే, నేను చెప్తున్నది శ్రావణ మాసం ఒకటే అని కాదు, కానీ ఎప్పుడైనా శ్రావణ మాసంలో మాత్రమే డబ్బు వస్తే ఆషాఢ మాసంలో అవసరం లేదా? ఎందుకు లేదు? కార్తీక మాసంలో అవసరం లేదా? ఏ మాసం అయినా అవసరమే కదమ్మా. ప్రతి నిత్యము డబ్బు లేనిదే జరగదు. కాకపోతే మనము మొదలు పెట్టుకోవాలి ఒక కార్యక్రమం, ఒకటి ఏదన్నా అని అనుకున్నప్పుడు ఒక మంచి రోజు చూసుకుంటాం. ఒక గృహప్రవేశం చేద్దామన్నా, లేకపోతే శంకుస్థాపన చేయాలన్నా, పెళ్లి మాటలు మాట్లాడుకోవాలన్నా, ఏదైనా కావచ్చు. చివరికి చిన్నపిల్లకు అన్నప్రాసన చేద్దామన్నా కూడా ఒక మంచి రోజు చేద్దాము. ప్రతిదీ మనకు ఉండేటువంటి ధర్మం ఏమిటి అంటే, ఓ మంచి రోజు ప్రారంభం చేద్దాము అనేటువంటిది ఉన్నప్పుడు శ్రావణ మాసం, శ్రవణం అని మనం చెప్పుకున్నట్టుగా ఈ శ్రావణ మాసములో ధనము శ్రావణ శుద్ధ పాడ్యమి మొట్టమొదటి రోజు ఏది? 25వ తారీఖే. మామూలుగా 25 నుంచే శ్రావణ మాసం ప్రారంభం. డబ్బు కావాలి కదా మనకు. డబ్బే రావాలి. నాకు వేరే ఏం, మనకు ఇంకా ఏమైనా సరే నాకు మొండిగా నాకు డబ్బు వచ్చి తీరాలి. ఏమన్నా కానీ నాకు ఇది వస్తేనే అని మనం దేవుడి దగ్గర గట్టిగా కూర్చోవచ్చు. మానవుడు సాధించలేదంటూ ఏం లేదమ్మా. అలా తపస్సు చేసే కదా రాక్షసులు, మొండిగా కూర్చొనే కదా రాక్షసులు సైతం భగవంతుడితో వరాలు పొందిన వాళ్ళు. అంటే వాళ్ళు రాక్షసులు రాక్షసమైనటువంటి తపస్సు చేసినారు. వాడు నువ్వు వస్తేనే లేకపోతే కుదరదు అని. అలా పట్టుకుంటే భగవంతుడు వస్తాడనే దానికి నిరూపణ కదా అది. లేకపోతే రాక్షసులకు ఎందుకు ఇస్తారమ్మా వరాలు? ఎందుకు ఇస్తున్నట్టు? అంతే కదా. ఇక్కడ మనము చేసుకోవాల్సింది ఏమిటంటే, వీళ్ళు అతి సామాన్యమైనటువంటి పని చేసుకోవాలి. ఏంటండి? ఎక్కువగా అనవసరం. పెద్దగా డబ్బులతోనూ ఇంకో దాంతోనూ పని లేదు. ఒక తెల్లటి వస్త్రం తీసుకోవటం. మొదటి రోజు ఉదయాన్నే తలస్నానం చేయటం. వీళ్ళు తలస్నానం చేసిన తర్వాత ఒక రవిక గుడ్డ కొత్తది కొనుక్కోవటం, తెల్లది. తెల్లగుడ్డ అంటే ఏదో ఇంట్లో పంచి ఉందిలే చించి తీసుకుందాము, ఇంకోటి ఏదో ఉందిలే చించి తీసుకుందాం అనేది కాదు. ఆ రోజు చించడం కాదు కావాల్సింది. ముందు ప్రతిదీ మనం ఓం ప్రదంలో కూల్చడం కాదు. మనము ఏదైనా నిర్మాణాత్మకంగా ఏం చేద్దాం అనేది కావాలి మనకు. అందుకని మనకు మేలుండేదేదో చూడడం. ఒకటి ఒక రవిక గుడ్డ ఒక 100 రూపాయలు పెడితే ఒక బ్లౌజ్ పీస్ 50 రూపాయలతో, ఒకరు శక్తి ఉండేటువంటి వాళ్ళు 20 రూపాయలది కావచ్చు. దాంట్లో ఎటువంటిది అనేది తర్వాత సంగతి. తెల్లటి వస్త్రము తీసుకొని పసుపులో బాగా నీళ్ళల్లో, పసుపు నీళ్ళల్లో బాగా అద్ది ఆరేసుకోవటం ఉదయాన్నే శ్రావణ మాసంలో. అలా ఆరేసుకున్న తర్వాత మనకి ఇబ్బంది ఎక్కడొస్తుందంటే అమ్మా, ఈ సాయంకాలము పూట ఈ ప్రతిరోజు కూడా సాయంత్రం ఎప్పుడు 6 గంటల నుంచి 7 గంటల వరకు
హరిహరాదులొచ్చినా, ఎవరొచ్చినా ఏమీ మాట్లాడకుండా, హ్మ్. వేరే విషయాలు ఏమీ మాట్లాడొద్దు గాక. అంటే సైలెంట్‌గా ఉండాలండి? మౌనం. ఈ శ్రావణ మాసమా ఈ ప్రతి శ్రావణ మాసం మాత్రమే. 6-7 మనం శ్రావణ మాసం ఎప్పుడైనా అంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు. అది వాళ్ళిష్టం. అంతే. ఫలితం ఉంటే ఆటోమేటిక్‌గా చెప్పాల్సిన అవసరం ఒక లేదు. గంట మాట్లాడకుండా ఉండలేరా అమ్మా? అది కష్టం. తెలిస్తే కూడా ఎదుటివాడికి మంచిదే గదా! ఈ సమయంలో ఈళ్ళు మాట్లాడరు ఎందుకులెబ్బా అని అనుకుంటారు గదా! అవును. అవును. అంటే అనవసరమైనటువంటి మాటలు మాట్లాడుతూ నేనెందుకు చెప్తున్నానంటే తల్లి, ఒక పని చేస్తూ, దీపారాధన చేస్తూ, ఇదిగో అక్కడ పాలు పెట్టినా చూడండి, ఇగో అగరబత్తీలు తిప్పుతూ, హ్మ్. ఇగో అక్కడ ఏదో పొంగిపోతున్నాయి చూడండి, హ్మ్. లేకపోతే స్టవ్ ఆఫ్ చేయండి, పిల్లవాడు ఏడుస్తున్నాడు చూసుకో. ఇవన్నీ ఇప్పుడు దృష్టి ఎక్కడో పెట్టి, ఎక్కడో అగరబత్తీలు తిప్పుతూ చేస్తూ వచ్చే ఫలితాలు ఎంత మాత్రమో అంత మాత్రమే. అంతే. ఇదే జరుగుతుంది ప్రస్తుతం. అది జరగకూడదు. నేను హ్మ్. అదే అంటున్నాను. 6-7 గంటల వరకు ఆ! మనం ఎక్కువ ఒక గంట సేపు మాట్లాడకుండా ఉంటే చాలు. హ్మ్. అంటే దాని మీదనే శ్రద్ధగా, నియమముగా, నియమబద్ధముగా హ్మ్. ఉదయాన్నే బట్టలు ఆరేసుకోవటము. ఆ! మధ్యాహ్నానికి బాగా ఎండి ఎండిపోయి. ఆరిపోతుంది. ఆ ఒక రోజు మొదటి రోజే గదా! అవును. అది తీసుకొని హ్మ్. దేవుడి దగ్గర పెట్టుకొనేసి, అందులో హ్మ్. కందిపప్పు ఒక పిరికెడు అందులో వేసి, ఆ! ఏమ్మా దాంట్లో 3 కాయిన్స్ మాత్రమే హ్మ్. పెట్టి, అలాగే 3 వక్కలు, హ్మ్. 3 తమలపాకులు మొదటి రోజు. తమలపాకులు కింద బెట్టి, హ్మ్. కందిపప్పు దాని మీద పోసి 3 తమలపాకులు కింద బెట్టి అన్నీ 3, 3 3, 3 హ్మ్. హ్మ్. 3 తమలపాకులు, ఒక పిరికెడు కందిపప్పు, దాంట్లో 3 కాయిన్స్ పెట్టి, 3 పసపు కొమ్మలు పెట్టుకొనేసి, హ్మ్. దానికి ప్రతిరోజు లక్ష్మీ అష్టోత్తరము చేయటం. ఆహా! అది అట్లాగే పెట్టడం, అష్టోత్తరం చేయడం. హ్మ్. చేసిన తర్వాత దాన్ని ఓ మూట కట్టేయటం. హ్మ్. మళ్ళీ మరుసటి రోజు సాయంత్రం మూట విప్పటము చేయటం. ఓహ్! అయిపోయిన మళ్ళీ తర్వాత మూట మూడేయాలి. కట్టుకోవటం. ఓ హుహుహుహు. ముడేసి. ఇలా రోజు ఒక గంట సేపు గనక చేస్తూ హ్మ్. మీరు వేరే ఏం చేయనక్కర్లేదు. అది మూట కట్టేయటమే. మీ పూజ అయిపోయిన తర్వాత అది ఏమిడిదో మూట కట్టినారు, ఏమో తీసినారు. హ్మ్. మీరు ఆ లక్ష్మీ అష్టోత్తరమే, వేరే ఏం చేయనక్కర్లేదు. ఓకే. ఎప్పుడైతే రోజు ఇది చేస్తూ వస్తారో, హ్మ్. ఇది చేసే కొద్దీ, చేసే కొద్దీ, చేసే కొద్దీ, చేసే కొద్దీ మీకు వస్తూనే ఉంటుంది ధనం. హ్మ్. ఆ వచ్చినటువంటి ధనములో మీరు చేయాల్సిందేమిటి అంటే, ఈ ఆ మూట దగ్గర ఒక రూపాయి కాయిన్ ఏదైనా వేరే పెట్టి, హ్మ్. మిగిలిండేది ఒక రూ. 100 వచ్చిందనుకోండి అవును. ధనంలో, అవును. 99 పక్కకు పెట్టుకోండి. ఆ ఒక్క రూపాయి అక్కడ పెట్టండి. అది అమ్మవారి కోసము అని పెట్టండి. ఓకే. అలా ఒక రూపాయి, ఒక రూపాయి, ఒక రూపాయి ఉండేదంతా గూడా ఆ కాయిన్స్ ఈ మూట గాకుండా విడిగా పక్కన. ఉండేటువంటి దాని దగ్గర పెట్టినటువంటి కాయిన్స్ అన్నీ గూడా అమ్మవారికి ఎక్కడైనా గుళ్ళో ఇచ్చే మార్గం చేయండి. హ్మ్. లేదా హుండీలో వేయండి, అమ్మవారి హుండీలో. ఓకే. మీకు అంతకంత, అంతకంత, అంతకంత దినదిన ప్రవర్ధమానమై రాకుంటే నన్నడగండి. హ్మ్. ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. అయితే మీరు మౌనముతో ఉండి చెయ్యాలి. వేరే ఏమీ ఆలోచనలు లేకుండా మధ్యలో మాట్లాడినారంటే ఇది చెడిపోతుంది. ఇప్పుడు సమయం 6-7 అన్నారు గదా గురుగారు. ఇప్పుడు ఉద్యోగాలకు బయటికి వెళ్ళిన వాళ్ళు రావడం సాధ్యపడపోతే వచ్చిన తర్వాతైనా కొంచెం ఆలస్యమైనా చేసుకోవచ్చా? రావాలి, అది వాళ్ళ సౌకర్యం. శుక్రవారం, శుక్రవారం చేసుకుంటారా వారానికి ఒకసారి. ఆహా! రోజు చేస్తేనే లభ్యమవుతుంది. వేరే చేస్తే కుదరదని నేను చెప్పలేదు కదా! శని, అవును. ఆదివారాలు చేసుకోండి సాఫ్ట్‌వేర్‌లు. ఓహ్! ఏమ్మా సాఫ్ట్‌వేర్‌లు మాకు పిల్లల కోసము ఏదో కొంచెం గ్యాప్ దొరికింది అని ఏ లుంబిని పార్కో, ఇంగో పార్కో పోతున్నప్పుడు ఇక్కడ ఒక గంట సేపు, హ్మ్. ఆ గంటలో నువ్వు ఎంతసేపు ఇది ఎంతసేపయితే అంతసేపే మౌనం. ఆ! నువ్వు గంట మౌనంగా ఉండమని నేను అనను. ఆ చేస్తున్న పని శ్రద్ధగా మౌనముతో నువ్వు హ్మ్. ఏం చేస్తున్నావో మననం గూడా గట్టిగా ఇవన్నీ నామాలు చదవక్కర్లేదు. ఆ! మనస్సులో కంటితో చదవండి. హ్మ్. పెదవులు కదలకుండా కంటితో చదవండి. మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఎప్పుడైతే పెదవులు కదులుతున్నాయో, పెదవులు కదిలితే ఏమవుతుందంటే, మనస్సు వేరే దాని మీదకి పోతుంది. ఓకే. దృష్టి దాని మీద ఎప్పుడైతే పెడతామో, మనస్సు దాని మీదనే ఏకీకృతమవుతుంది. హ్మ్. మనస్సు ఎప్పుడైతే దాని మీదనే ఏకీకృతమవుతుందో, అప్పుడు కంటితోనే చూస్తూ మన చెయ్యి మాత్రమే కదులుతూ ఉంటుంది. హ్మ్. పెదవులు కదలకూడదు. ఓకే.
ఏ పూజ చేసినా అంతేనండి? ఏ మంత్రం చదివినా? ఏ పూజ చేసినా, ఏ మంత్రమైనా మననం హ్మ్. ఎప్పుడూ కూడా మౌనం మంత్రార్థ చింతనం అన్నాడు. హ్మ్. లోపల నాలుక కదలకుండా కంటితో చూస్తూ చదువుతూ ఉండటం అనేటువంటిది చాలా ఎక్కువ బలం. హ్మ్. అందుకనే ఎప్పుడూ మాట్లాడని వాడు ఒక మాట మాట్లాడితే దానికి విలువ ఎక్కువ. అవును. ఊరికే లొడ 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 మైకు దగ్గర కూర్చొని ఊరికే మాట్లాడితే దానికి విలువ ఉండదు. హ్మ్. అందుకనే ఎక్కువ శాతము పీఠాధిపతులు, ఋషులు, తపస్సంపన్నులు హ్మ్. ఊరికే అట్లా చెయ్యి అట్లా అని వెళ్ళిపోతుంటారు. ఏం మాట్లాడను అంటే ఎందుకు మాట్లాడతాడు? హ్మ్. మాట్లాడేవాళ్ళు రాజకీయ నాయకులు. మాట్లాడకుండా ఉండేటువంటి వాళ్ళు పుణ్యాత్ములు. వాళ్ళు హ్మ్. వేరే. వీళ్ళు మాట్లాడకపోతే కుదరదు. చెప్తేనే కదా వాళ్ళు రాజకీయ నాయకులు వాళ్ళకి ఏదో 4 మాటలు మాట్లాడితేనే చెప్తేనే కదా నడుస్తుంది. వాళ్ళకు వాళ్ళది ఏమిటి అనేది తెలుస్తుంది. అవును. అది తప్పు కాదు. అందుకని ఎవరు మాట్లాడాలి, హ్మ్. ఎవరు మాట్లాడకూడదు హ్మ్. ఒక పద్ధతి ఉంది మనకు. ఆ! అవి లేకుండా ప్రతి వాళ్ళు మాట్లాడమే అనేటువంటిది వచ్చిన తర్వాత ఇబ్బందులొస్తున్నాయి. హ్మ్. మంత్రాలెప్పుడూ గూడా బహిర్ముఖంగా అందరికీ చెప్పకూడదు. హ్మ్. పెళ్ళిళ్ళల్లో గూడా పెళ్లి మంత్రాలు చదువుతూ ఉన్నప్పుడు పెళ్లి మంత్రాలు వినపడకూడదనే మంగళవాద్యాలు వాయించేది. అందరికీ వినపడరాదు. అందరికీ వింటే మంచిదని మనమేం చెప్తున్నామంటే, మైకులు అది పెట్టి. దంపతులకు మాత్రము వివరించి చెప్పాల్సినటువంటిది. ఓకే. ఓకే. ఆ ప్రాంగణము మాత్రమే వాళ్ళకు మాత్రమే వినపడాలి. కిందుండే వాళ్లకు మైకులు పెట్టి వీడు చెప్పకపోతే ఏదో పండితుడు కాదన్నట్టు మాట్లాడితే నేను చాలా పండితుడినన్నట్టు హ్మ్. మన పాండిత్యం అంతా తీసుకుపోయి టీవీల్లో కూర్చొని అని అరిచి చేసి దాని మంత్రానికి గాల్లో కలిసిపోయేటట్టుగా చేస్తే ఏముంటుంది? అవును. ఓకే. దేనికి? ఆ! అందుకే పూర్వము ఇండ్లల్లో వివాహాలు చేసేవాళ్ళు. హ్మ్. దేవాలయాలలో వేద పఠనం చేస్తున్న కారణం ఎందుకు అంటే, దేవాలయంలో వేద పఠనం ఎంత చేస్తే అంత దేవాలయంలో పవిత్రత పెరుగుతుంది. హ్మ్. వేద పండితులు నడిచే దేవుళ్ళు. వాళ్ళు వేదము ఎంత ఇదిగా సుస్వరముగా చెబుతారో దేవాలయాలలో హ్మ్. అందుకు వినపడుతుంది. అందరినీ లోకమంతా లేయడానికి సుప్రభాతం చెప్పినారు. లెయ్యండి అని. దేవుడికి మాత్రమని కాదు. ఇక్కడ దేవాలయంలో దేవుడు లేచి కూర్చున్న సమయానికి మీరందరూ పడుకోవద్దండయ్యా, మీరు కూడా లేయండి అని లేపడానికి ఓ సుప్రభాతం అనేది పెట్టారు. ఓకే. లోకమంతా కూడా లేయాలనే దానికి. హ్మ్. మంత్రాలు పెట్టడానికి కాదు మైకులు. అది తెలుసుకోవాలమ్మా. హ్మ్. హ్మ్. ఊరికే మనం ఏదో ఆయన ఏం చెప్పకపోతే మాట్లాడకపోతే పండితుడు కదా, ఆయనకేం కాదన్నారు. అక్షరం ముక్క రాదు పొట్టకొస్తే నేదో వేస్ట్ అనేది అవును. నన్ను వేస్ట్ అనుకుంటారేమో అని నా పాండిత్యం అంతా నేను రంగ నుంచి అని గట్టిగా ఇస్తే ఏమొస్తుంది దానివల్ల? హ్మ్. ఆయాసం వస్తుంది అంతేగాని ఏం ఉపయోగం లేదు దానివల్ల. ఓకే. ఓకే. అదే ఇప్పుడు ఏమైంది కార్లలో పోతూ గాయత్రి మంత్రం పెట్టుకునేది, అవును. కార్లో పోతూ ఇంకేదో పెట్టుకునేది. అది ఒక రకంగా పాపమమ్మా అట్లా చేస్తే. హ్మ్. తెలియక చేసినా, తెలిసి చేసినా తప్పు తప్పే. ఇప్పుడు నిజంగా అలా మనం వినాలనుకుంటే మన వరకు మనం వినొచ్చంటారా? బయటికి ఆ! ప్లే చేయకుండా. అంతే. హ్మ్. అంతే. అది నువ్వు విను. పక్క వాళ్ళకి వినిపించేట్టుగా హ్మ్. ఇప్పుడు ఇంట్లో పెట్టుకుంటారు. అవును. మన ఇంటి మడసానికి అని. ఎందుకు? తలుపులు మూసి జాగ్రత్తగా పెట్టుకొని వినేటువంటివి. హ్మ్. తలుపులు తెరిచి దేశమంతా ఇనేట్టుగా చేసి ఆ! అట్లా కాదమ్మా. హ్మ్. ఇప్పుడు మంత్రం అనేటువంటిది మననం. మనం దానికి శాస్త్రమే ఉన్నది. అవును. అందుకని వీళ్ళు గనక అలా చేసినారు అంటే అమ్మ ఎవరికైనా డబ్బు రావాలి అన్నప్పుడు ఒక అవును. పసుపు మన పచ్చగుడ్డ తీసుకోవచ్చు కదా గురువుగారు. తెల్లదారేసేదంతా ఎందుకు అంటే నువ్వు ఏ కార్యక్రమానికి ఇష్టితో చేస్తున్నావు. ఆ! నువ్వు ఒక ఇష్టి అనేటువంటి దానితో చేస్తున్నాం కదా. హ్మ్. హ్మ్. ఆ అవును. ప్రక్రియ చేసేది కరెక్ట్‌గా చేస్తే కరెక్ట్‌గా నీకు డబ్బొస్తుంది. నేను పసపచ్చ గుడ్డలోనే చేస్తాను. పచ్చదే తీసుకుంటే అయిపోయింది కదా అంటే కాదు. పసపు అద్దడములో ఉండేటువంటి ఆంతర్యము వేరు. ఓకే. అది తెల్లటి దాన్ని పసుపుగా పసుపు మార్చి. మారుస్తున్నాం. ఎప్పుడైతే మారుస్తున్నామో అది లక్షణకరం అవుతుంది. హ్మ్. నువ్వు పసుపు పచ్చ గుడ్డ తీసుకొస్తే నువ్వు అనుకుంటున్నావు లక్షణకరం అని కాదు. నువ్వు చేయలేదు కదా! హ్మ్.
ఇప్పుడు మీ మీరు ప్రయత్నం చెప్పినట్టు లేదు. ఈ ఈ విధానాన్ని ఒక శ్రావణ మాసంలో ఉండే శుక్రవారాలు 4 గానియండి, 5 గానియండి ఆచరిద్దామనుకోండి. అయిపోయిన తర్వాత ఈ పప్పు ఇవంతా ఏం చేయాలండి? ఏం లేదు. వాళ్ళు ఆ మూట కట్టుకొని అక్కడ పెట్టుకోవటమే. పక్కకు పెట్టటమే. పెట్టుకోవటమే అక్కడ. హ్మ్. ఇన్ని వారాలు అని చేస్తే మీకొచ్చే దాన్ని బట్టి ఉంటుంది. హ్మ్. ఇప్పుడు హ్మ్. ఏదైనా ధనం రావాల్సింది ఉందనుకోండి, ఎవరన్నా ఇవ్వాలి, చెయ్యాలి. హ్మ్. ఆ ధనం వచ్చింది. దాన్ని మూటగట్టి పెట్టేసి అమ్మవారికి సమర్పిస్తారు. మళ్ళీ ఇంకోసారి మొదలుపెట్టుకుంటారు. హ్మ్. ఒక ప్రక్రియ అమ్మ. ఒక వ్రతములాగా. ఇప్పుడు వైభవలక్ష్మి వ్రతం అంటే ఒకటి చేస్తుంటారు. హ్మ్. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం అంటే వరలక్ష్మి వ్రతానికి సంబంధించినవి చేస్తారు. అవును. ఆ 16 కుడుములు ఏదో అవి ఇవి తీసుకొని 16 మందికి వాయినాలు ఇవ్వటము, చేయటము అవన్నీ ఉన్నాయి. హ్మ్. ఇవన్నీ చేయకుండా మనం ఊరికనే చేసినామని ఏదో చేస్తుంటారు. అట్లా అవును. కాదు. చేసేది కరెక్ట్‌గా చేయాలి. శక్తి ఉన్నంత వాళ్ళు చేస్తారు. శక్తి లేని వాళ్ళు ఏదో చేసుకొని మననం చేసుకునే విధానాలు కూడా ఉన్నాయి. హ్మ్. అలా సౌకర్యాన్ని బట్టి చేసుకోవడం. అంతే. ఎందుకంటే కుజుడికి ప్రాధాన్యత కందిపప్పు. హుహుహుహు. కుజుడు ఏమిటి? హ్మ్. ధనకారకుడు, రుణకారకుడు కదా కుజుడు. అవును. ధనం ఇవ్వాలన్నా, కుటుంబము బాగుండాలన్నా, హ్మ్. ఏదైనా రుణ బాధలు తీరాలన్నా, మనకు పొలాలకు సంబంధించినవి అవి ఇవి తీరాలన్నా అన్నీ సర్వము ఇక్కడ అనుకూలిస్తాయి. ఓకే. ఓకే. అందువల్ల దానికి హ్మ్. కందిపప్పు. అందుకే ఇంట్లోకి గృహప్రవేశం చేస్తున్నప్పుడు కూడా కందిపప్పు, నూనె అన్నీ తీసుకుపోండి అని చెప్తుంటాం మనం. హుహుహు. అంటే ఏం చేసినా ఒక ఆంతర్యం ఆ! ఉంది. దాని ప్రకారంగా వెళ్తేనే అవి ఒక జరిగేవి పద్ధతి జరుగుతాయి. ప్రకారముగా చేస్తే మనకు ఫలించనిదంటూ ఏదీ లేదమ్మా. ఇవన్నీ చిన్న చిన్న చిన్నవమ్మా. చిన్నవి. ఇది ప్రతి వాళ్ళు చేసుకోగలిగినవి. ప్రతి అవును. వాళ్ళ ఇళ్ళలోనూ ఒక పిరికెడు కందిపప్పు ఉంటుంది. ఉంటుంది. చేసుకోండి. ఆ! ఎక్కువ అయ్యేది కాదు కదా! అంతే. మేలు జరుగుతుంది. లక్ష్మి ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది లక్ష్మీదేవి. ఓకే. అది తప్పకుండా. ధన్యవాదాలు గురుగారు. జయోస్తు.